హాయ్, ఈరోజు వీడియో వచ్చి మా హస్బెండ్ అయితే చికెన్ ఇంకా అయితే చపాతీకి అయితే రెడీ చేశాను. ఇదైతే చపాతీకి అయితే రెడీ చేశాను. దీనికి మసాలా అయితే రెడీ చేశాను. దీనిలోకైతే టమాటో ఇంకా ఎర్రగడ్డ, కొత్తిమీర, పుదీనా, ఇంకా తెల్లగడ్డలు ఇవి, ఇంకా కొబ్బరి వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి. ఇదైతే శొంఠి, ఇంకా కొంచెము చెక్క, లవంగ, ఇంకా గసాలు అయితే వేస్తున్నాను. ఇది కూడా టేస్ట్కే. దీన్నైతే మసాలా అయితే రుబ్బుకున్నాము. దీన్ని కొంచెము పెద్దగా అయితే రుబ్బుకున్నాను. దీంట్లోకి ఒక చిటికెడు పసుపు, ఇంకా దీనికి కారం అయితే యూస్ చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే కొంచెము ఎక్కువ వేయన్నాడు. ఇంకే 1.5 చెంచా అయితే వేసుకున్నాను. ఇది ధనియాల పౌడరు ఒక 4 స్పూన్ అంత వేసుకున్నాను. దీన్ని మిక్సీ పట్టుకోవాలా. ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొంచెం సాసులు, ఇంకా కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. దీనికి బాగా కడిగి పెట్టుకొని చికెన్ అయితే వేస్తున్నాను. కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. మా ఊర్లో అయితే ఇదే మసాలా యూజ్ చేస్తారు. అయితే ఊరు గుట్టరా చేస్తారు అండి. చూడండి, ఇదైతే కొంచెం బాగా అయితే ఫ్రై అయిపోయింది ఆయిల్లో. దీనికైతే మసాలా వేసుకున్నాము. మసాలా అయితే వేసుకున్నాను. నేను నీళ్ళు అయితే కొంచెంగానే యాడ్ చేస్తాను, కొంచెం ఫ్రైలా చేద్దాము అనేసి. దీనికైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము. చూడండి, మొన్న మటన్ సాంబార్కి అయితే కొంచెము ఉప్పు జాస్తి అయిపోయింది. అది రాళ్ళ ఉప్పు అయితే పెద్దగా ఉంటాయి కదా, దానికని ఈరోజు అయితే ఇంకా కొంచెం తగ్గిస్తున్నాను. ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు, ఎక్కువైతే ఏం చేసేక్కర్లేదు. దీన్ని కలిపి పెట్టేసాక కొంచెం అయితే ఉడికిన ప్లేట్ వేసి, ఇంక ఈ సైడ్ వచ్చేసి తవా అయితే పెట్టుకున్నాను. దీంట్లో అయితే చపాతీ కాలుస్తున్నాను. చికెన్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇంకా చపాతీ కూడా రెడీ అయింది. మా ఇంట్లో సండే స్పెషల్ ఇదే. మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఇదే. మీ ఇంట్లో ఏం చేశారో కామెంట్ చేయండి. బాయ్.